రోహిణి నుండి శృతి వాళ్ళ అమ్మకి ఆ బంగారము మా అయితే బీరువాని తీసి ఇచ్చింది అని చెప్తుంది. అక్కడున్న రోహిణి వాళ్ళ అమ్మ అలానే చూస్తుంటుంది రోహిణిని. మీనా పసుపు తాడు వేసుకుంటుంది కానీ రోడ్డు గోడ వేసుకుంటుంది ఎప్పుడు చూడలేదని చెప్తుంది. ఆ మాటకి శృతి వాళ్ళ అమ్మ ఉండి అనిపించింది చెప్పడం కూడా తప్పేనా అని చెప్తుంది. ఆ మాటకి సుశీలమ్మ ఉండి నీకు అనిపిస్తే నీ మనసులోనే ఉంచుకోవాలి, మీరు బయటకంటే మా మీనా మనసు బాధపడదా అని చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి ఏం మాట్లాడకుండా అలానే ఊరికైపోతుంది. అక్కడున్న శృతి ఉండి మమ్మీ నువ్వు గ్రానికి బర్త్డే విషయం చెప్పడానికి చెప్పావు కదా పదా అని చెప్తుంది. అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ ఉండి అది కాదు శృతి అని చెప్తుంది. అక్కడున్న శృతి ఉండి రా మమ్మీ మేము బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని చెప్పి అక్కడి నుంచి చేయి పెట్టుకుని లేపించుకొని బయటికి పోయేస్తుంది. కామాక్షి పెన్ నుండి ప్రభావతికి అమ్మో నీ పని అయిపోయింది అనుకున్నాను, నువ్వు మనోజు గుడి ముందు అడుక్కొని ఆ డబ్బుతో బంగారం కొనేంత వరకు ఇంటికి రావద్దు అని అంటారేమో, బతికిపోయారని చెప్తుంది. శృతి అండి ఏంటి మేము నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి గొడవ పెడుతూనే ఉంటావు, మామూలుగా ఉండలేవా, మీనా ఏ బంగారం వేసుకుంటే నీకెందుకు, నువ్వు ఏదో ఒకటి పుల్ల పెట్టాలని చూస్తావు, దిస్ ఇస్ టూ మచ్ మమ్మీ అని చెప్తుంది. ఆ మాటకి శృతి వాళ్ళ ముండి వస్తే వేరేదన్నా వాళ్ళు బంగారం కొనలేక ఇలా గిల్టీ నగలు వేసుకుంటున్నారు, అదే అర్థం అవ్వట్లేదు నీకు అని చెప్తుంది. అలాంటి వాళ్ళు నీ బంగారం మాయం చేరారని గ్యారెంటీ ఏంటి, నువ్వైనా జాగ్రత్త పడతావని అందుకే బయట పెట్టానని చెప్తుంది. ఆ మాటకి శృతి ఉండి అమ్మ నువ్వు వద్దు, నీ బంగారం వద్దు, నీ ఫిట్టింగ్లు వద్దు, కావాలంటే నువ్వు బంగారం ఇచ్చింది నువ్వే తీసుకువెళ్ళిపో అని చెప్తుంది. ఇప్పుడు బాల్లో లేకుండా సరిపోయింది, లేకుంటే ఒక్క వార్త అయిపోయేది, మా ఫ్యామిలీలో నువ్వు వేలు పెట్టొద్దు మమ్మీ, ఎవరా మేమన్నంటూ కూడా మేము అందరు కలిసే ఉంటాము, ఇంకా సరే నువ్వు వెళ్ళు అని చెప్తుంటే లోపలికి వెళ్తుంటుంది. అక్కడున్న శృతి మళ్ళీ తిరిగి ఇంకోసారి మా ఇంటికి రావద్దు మమ్మీ అని చెప్తుంది. అక్కడున్న శృతి వాళ్ళ అమ్ముండి ఏడ్చావులే, నువ్వు ఇలాంటి మనుషులు భరించలేక నువ్వే నీ భర్తను పిలుచుకొని మా ఇంటికి రాకుంటే చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కారు డోర్ తీసి అక్కడ కూర్చొని వెళ్ళిపోతుంది. అక్కడున్న సంజయ్ ఉండి మౌనిక ఫోన్ చేస్తాడు, ఇదేంటి ఇది కాల్ లిఫ్ట్ చేయదని మళ్ళీ ఇంకోసారి చేసి అట్లా మెట్ల తిక్కుంటూ వస్తూ ఉంటాడు. కాల్ లిఫ్ట్ చేయడం మనసులో అనుకుంటాడు సంజయ్, ఇది డౌట్ లేదు ఇది గుళ్ళో ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ అమ్మ దగ్గర వెళ్తాడు. అమ్మ అని పిలుచుకుంటూ వెళ్తాకుండా సంజయ్ వాళ్ళ అమ్మ ఉండి రారా అన్నం వడ్డిస్తాను రారా అని చెప్తా కాకుండా సంజయ్ ఉండి నాకు ఒక నిజం చెప్పు అని అడుగుతుంటాడు. ఆ మాటకి సంజయ్ వాళ్ళ అమ్మ ఉండి ఏ నిజం అని అడుగుతాడు. అక్కడున్న సంజయ్ ఉండి మౌనిక ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. చెప్పాను కదరా గుడికి వెళ్ళిందని అని చెప్తుంది. ఆ మాటకి సంజయ్ ఉండి మళ్ళీ నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని అడుగుతాడు. ఆ మాటకి గుళ్ళో ఉంది కదరా, అది కూడా పూజలో ఉంది, ఫోన్ ఎలా తీస్తుంది చెప్పు అని చెప్తా. ఆ మాటకి సంజయ్ ఉండి భక్తిలో మునిగిపోయిన మాట మహాభక్తురాలు అని చెప్తా. ఆ మాటకి సంజయ్ వాళ్ళ ముండి నువ్వేమంతా వెటకారంగా చెప్పక్కల అవసరం లేదురా, మౌనికకి దేవుడి మీద భక్తి ఎక్కువ అని చెప్తుంది. ఆ మాటకి సంజయ్ ఉండి అవును ఈ ఇంట్లో ఉన్న భర్త మీద భయం లేదు కానీ గుళ్ళో దేవుడి మీద కానీ మహాభక్తి ఉంది అని చెప్తాడు. ఆ మాటకి సంజయ్ వాళ్ళ ఉండి నువ్వు ఎలా అనుకుంటే అలా అనుకోరా అని చెప్తుంది. ఆ మాటకి సంజయ్ ఉండి సరే ఆ గుడి చెప్పు నేను వెళ్తానని చెప్తాను. ఆ మాటకి ఎందుకు అని అడుగుతుంది. గుడిలో పూజ చేసి అలిసిపోయి ఉంటుంది కదా, కారులో ఏసీ తీసుకొని వద్దామని చెప్తాను. ఆ మాటకి సంజయ్ వాళ్ళ ఉండి పర్లేదు వచ్చేస్తుంది, తనకేం ఆ గుడి ఏం కొత్త ఏం కాదు, అరే నువ్వు గుడి పేరు చెప్పడానికి నీకేం ప్రాబ్లం అని చెప్తుంది. ఆమెకి సంజు వాళ్ళ అమ్ముండి మౌనికని ప్రశాంతంగా పూజ కూడా చేసుకునేవా అని చెప్తుంది. ఆమెకి సంజు ఉండి అమ్మ పూజ పూర్తయ్యేంత వరకు నేను బయటనే ఉంటాను, భార్య కోసం గుడి బయట నిలబడి ఎంతమంది పికప్ చేసుకుంటారో చెప్పు, యువర్ గుడ్ హస్బెండ్ అమ్మ అని చెప్తాడు. ఆ మాటకి సంజు వాళ్ళ అమ్ముండి అందుకేనా తనని పంజరంలో గోడలో బంధించి అందుకేనా ఎక్కడికి వెళ్ళకుండా చేస్తున్నావు అని చెప్తుంది. ఆ మాటకి సంజయ్ ఉండి అమ్మ నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు అని చెప్తుంది. ఆ మాటకి సంజయ్ వాళ్ళ ఉండి అరే నువ్వు ఫస్ట్ రారా ప్రశాంతంగా వచ్చి భోజనం చెయ్యి, తను ఇప్పుడు కాసేపట్లో వస్తుంది అని చెప్తుంది. తను నీకు చెప్పుకోకుండా ఎక్కడికి వెళ్ళదు, అప్పుడప్పుడైనా నన్ను నమ్ము, రా భోజనం చేయని చెప్తుంది. అక్కడున్న సంజయ్ ఉండి నాకేం అవసరం లేదని చెప్పి చైర్ని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రూమ్లోకి. హాల్లో ఉన్న సుశీలమ్మ, సత్యం, ప్రభావతి, మౌనిక అందరు కూర్చొని ఇంటరాకున్న మౌనిక ఉండి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ భర్త గురించి. మౌనిక ఉండి నానమ్మ నేను ఇంకా వెళతానని చెప్తుంది. అక్కడున్న సుశీలమ్మ ఉండి అలానే చూస్తుంటుంది. అక్కడున్న సత్యం కూడా మౌనిక వైపు చూస్తుంటుంది. అక్కడున్న ప్రభావతి కూడా చూస్తుంది. అదే టైంకి మీనా కూడా వస్తుంది, మీనా కూడా చూస్తుంది. అక్కడున్న సుశీలమ్మ ఉండి ఎక్కడికమ్మా అని అడుగుతుంది. అక్కడున్న మౌనిక మా ఇంటికి అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి ఇది నీ ఇంట్లో కాదా అని అడుగుతుంది. ఆ మాటకి సుశీలమ్మ ఉండి పెళ్ళైన ఆడపిల్లలందరికీ అత్తారింటి సొంత ఇల్లు, ఇది చుట్టూ
చుట్టం చూపు అంతే అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఏం మాట్లాడకుండా ఊరికైపోతుంది. అక్కడ మౌనికండి నేను వచ్చి చాలా సేపు అయింది కదా, నేను ఆయనకే వడ్డించే వరకు ఆయన అన్నం తినరు అని చెప్తుంది. ఆ మాటకి సుశీలమ్మ ఉండి అబ్బో నీ మొగుడు నీ ముందు ఒక పసిపిల్లోడు మాట మౌనికండి అంటే తనకి నేను వడ్డించి తినడం అలవాటైంది నాన్నమ్మ అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఏం పర్లేదమ్మా అల్లుడి దగ్గర నేను చెప్తానని చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి మనసులో అనుకుంటుంది, వాడికి ఎవరు చెప్తే వినడం కాదు, వాడు ఒక పెద్ద విధవ అని మనసులో అనుకుంటుంది. మౌనికకు చెప్తుంది, ఒక 5 నిమిషాలైనా ఉండిపోవు మౌనిక, ఇప్పుడు మీ అన్నయ్య వస్తాడు అని చెప్తుంది. ఆ మాటకి మౌనిక ఉండి అంతసేపు కష్టమే వదిన అని చెప్తుంది. ఆ మాటకి సుశీలమ్మ ఉండి ఇంకా కేక్ కూడా కట్ చేయలేదు కదమ్మా అని చెప్తుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి ఉండమ్మా ఇంకాసేపులో కేక్ కట్ చేసావు పోతూ వంట అని చెప్తుంది. ఆ మాటకి మౌన్ ఉండి సరే అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి ఆ మాటకి సంతోషపడుతూ ఉంటుంది. శృతి రవి ఉండి కేక్ తీసుకొని వచ్చి టేబుల్ మీద పడతారు. కేక్ రెడీ అని చెప్తుంది. అక్కడున్న కామాక్షి ఉండి చాకు కూడా రెడీ అని చెప్తుంది. అక్కడున్న మనోజ్ ఉండి బర్త్డే బేబీ ఎక్కడ అని అడుగుతాడు. ఆ మాటకి కామాక్షి నుండి ఈ రాజరా ప్యాలెస్లో ఏ గదిలో ఉంటుందిరా అక్కడ ఉంది అని చెప్తుంది. అక్కడున్న అందరూ సుశీలమ్మని చూస్తూ ఉంటారు. సుశీలమ్మ ఉండి బాలు కోసం గుమ్మం బయట చూస్తూ ఉంటుంది. అక్కడున్న రవి ఉండి బామ్మ కేక్ కట్ చేస్తూ ఉంటారా అని పిలుస్తాడు. అక్కడున్న సుశీలమ్మ ఉండి బాలు రానివ్వరా వాడు ఇంకా రాలేదు అని చెప్తుంది. ఆ మాటకి రవి శృతి ఉండి ఏం మాట్లాడకుండా ఊరికైపోతారు. మీనా ఉండి వాళ్ళ బామ్మ వైపు చూస్తుంది. అక్కడున్న మనోజ్ ఉండి మేమందరం ఉన్నాం కదా నాన్నమ్మ అని చెప్తుంది. అక్కడున్న సుశీలమ్మ ఉండి మీతో పాటు వాడు కూడా ఉండాలి, వాడు లేకపోతే నాకు ఏ పుట్టినరోజు నాకు అవసరం లేదురా అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి వాడు ఎక్కడో పీకలు తాగి తూగుతూ ఉంటాడు అంటాడు చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి మీకు ఈ మధ్య దివ్యదృష్టి చాలా పెరిగిపోయింది ఈ మధ్య, ఆయన తాగడం మీకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది అని అడుగుతుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి వాడు పొద్దున వెళ్ళినాడు ఇంకా ఎందుకు తిరిగి రాలేదే అని అడుగుతుంది. ఆ మాటకి మనోజ్ ఉండి వాడు తాగడం తప్ప ఇంకెందుకు వెళ్తాడు అని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి మీరు ఎక్కువ మాట్లాడకండి అని చెప్తుంది. ఆ మాటకి మనోజ్ ఉండి అలానే చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా మీనా వైపు అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి నేను నీకోసం పెద్ద బహుమతి తీసుకొని వచ్చాను షీలా డార్లింగ్ అని చెప్తా కళ్ళు మూసుకొని చెప్పి కళ్ళు మూసాడు బాలు. గుర్తుకొస్తున్నావి అది సాంగ్ పెట్టి ముందుగా ఫస్ట్ ఫ్రెండ్ వస్తాడు సుబ్బులు అని పిలుస్తుంది. అక్కడున్న ఇద్దరు కోళ్ళు సెకండ్ కూడా ఫ్రెండ్ వస్తుంది చేయి చూపిస్తారు. రాజీ అని తనని కూడా క్లవ్ వేసుకుంటుంది. అక్కడున్న మీనా ఉండి వీడియో తీస్తూ ఉంటుంది. ఇంకొక ఆవిడ కూడా మూడో ఆవిడ కూడా వస్తూ ఉంటుంది. సత్య అని పిలుస్తుంది. కౌలు గీచుకొని సంతోషపడుతుంటారు. అక్కడున్న సత్యం గారు కూడా సంతోషపడుతూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి కూడా సంతోషపడుతూ ఉంటారు. అక్కడున్న అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. అక్కడ చిన్నప్పటి గడపము గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆడేదంతా సోఫా మీద కూర్చొని నవ్వుతూ ఉంటారు. అక్కడున్న బాలు ఉండి ముగ్గురిని చూసి సంతోషపడుతూ ఉంటాడు. అక్కడున్న సుశీలమ్మ ఉండి బాలుని చూసి సంతోషపడుతూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.